ఎట్లా అనిపిస్తుంది అన్న మొత్తానికి ఇట్లా అద్భుతమైన భాషను చూస్తుంటే మీరు ఒక దగ్గర దగ్గర 40 ఏళ్ళ రాజకీయమా 34 36 ఇప్పుడు 36 సంవత్సరాల రాజకీయంలో చూసిరా ఇట్లాంటి చాలా అద్భుతమైన భాష పరిభాష ఆ తర్వాత ఇట్లాంటి ఒక అంటే జనాలను ఉత్తేజకరించే ఉద్దేశంలో మొత్తం ఒక క్రాస్ లైన్ దాటడం ఎట్లా అనిపిస్తుంది మరి అనా నేను ముఖ్యమంత్రులల్లా చూసిన ముఖ్యమంత్రులల్లా నాదెండ్ల భాస్కరరావుని చూసిన. ఓకే ఆయన సరే ఆయన పొట్టు పొడిచిందంటారా ఎట్లా వస్తారో సరే ఆయన ఒక స్టేచర్, ఆయన ఒక స్టేచర్. కొట్ల విజయభాస్కర్ రెడ్డిని చూసిన, ఓకే పివి నరసింహారావు గారిని చూసిన, ఓకే వైఎస్ గారిని, కిరణ్ కుమార్ అందరిని చాలామంది చూసిన. నాకు అసహ్యమైన సీఎంలల్లా చంద్రబాబు నాయుడు ఒక్కడు. ఇంతకంటే కూడా అసహ్యమైన వాడు ఉంటాడా, ఇంతకంటే కూడా వరస్ట్ గాడు ఉంటాడా అంటే గురువుకు మించిన శిష్యుడిని చూస్తున్నాం ఇప్పుడు. నాకు తెలిసి ఏ సారా కొట్టు కాడ కూడా ఇటువంటి భాషలు మాట్లాడుకోరా. సారా కొట్టు కాడ, కళ్ళు డిపోల కాడ ఈ లాంగ్వేజ్ అంటే ఒక పరిణితి చెందినటువంటి మనుషులు మాట్లాడుకునే భాష కాదు ఇది. ఇక చాలా వరస్ట్గాను లోపల నేను ఆ టైట్ నేను చెప్తుంటే నేను వింటున్నా, వాళ్ళు వీళ్ళు చెప్తున్నా, నాకు వినాలంటే కూడా నాకు ధైర్యం దాల్తలేదు. అంటే జనరల్గా ఆయన స్పీచ్ నేను ఇష్టపడా, అసలు కొన్ని స్పీచ్ నేను చాలా ఇష్టపడతాను. కొంతమందిని పెట్టుకొని సీతారాం యేచూరి మాటి మాటికి వింటా పాత అయినా కొంతమంది. ఈయన ఇంత అసలు ఆ ముఖం కనబడితేనే అసలు నాకు అది ఒకారం వచ్చినట్టు వాళ్ళు చెప్తా ఉంటే దరిద్రంగా అనిపించింది. విందాం అనుకున్నా కానీ అడిగేటోళ్ళు వాళ్ళు అడిగితే చెప్పొచ్చులే ఆ భాష మనమే వింటా అంటే అంతది అనా. ఈరోజు ఇన్నోళ్ళ చెవులు ఖరాబు, మాట్లాడిన నోరు ఖరాబు. నోరు ఖరాబు అయినవాడు మనిషి నెడనెత్తి ముందు అరికాలు వరకు ఖరాబు కాడే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ది మోస్ట్ వరస్ట్ చీఫ్ మినిస్టర్ నా జీవితకాలంలో ఇవాళ ఏ రాష్ట్రంలో కానీ. అన్న నువ్వు మన భారతదేశం మొత్తంలో వరస్ట్ సీఎం అనేవారు అనుకుంటే ఈయన మించినోడు నువ్వు ఏ రాష్ట్రంలో చూసినా ఇలా నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇది అంతేనా? ఏ విషయంలో అంటే ఒక లాంగ్వేజ్ పరిపాలన విషయంలో, బాడీ లాంగ్వేజ్ విషయంలో, వ్యవహారంలో, నీకు లాయల్టీ విషయంలో, హానెస్టీ విషయంలో, నువ్వు ఏ విషయంలో తీసుకున్నా హానెస్ట్, డిజానెస్ట్ టు పబ్లిక్ అండ్ పార్టీ. వాళ్ళ పార్టీ కూడా నమ్ముకున్న ఇయాటి వరకు నమ్ముకున్న కార్యకర్తలతో ఇచ్చాను. నీతో వచ్చిన వాళ్ళకు నేను మోసిన వాళ్ళకు పదవులు ఇప్పించుకున్నావు. ఇయాటికి డైరెక్టర్ పదవులు లేక కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ళకి ఎవరికి పదవి రాకుండా ఆపేసినావు. లాస్ట్ డైరెక్టర్ చిన్న చిన్న పోస్టు కూడా ఎవరికి రాకుండా ఆపి నీ దగ్గర పెట్టుకున్నావు. అంటే ఒక శాడిజం లెక్క. ప్లస్ పబ్లిక్ మొత్తం ఏ విధంగా అగెన్స్ట్ చేయాలని చేస్తున్నారు. మళ్ళీ అయినా రెండు దొరన 4 సూరాను. ఎప్పుడైనా మా రాష్ట్రం వెనుక చంద్రబాబు నాయుడు అదే డైలాగ్ కొట్టిండు. రాష్ట్రం దివాలు తీసింది, పైసలు లేవు, పథకాలు లేవు. ఆ రోజులలో అప్పుడు ఆయన చెప్తూ ఉంటారు చాలా సేమ్ అవే డైలాగులు ఈయన కొడుతుండు. నన్ను కోసిన రూపాయలది అప్పుల పాలైపోయినాం, దొంగలను చూసినట్టు చూస్తుండు, మనం చూసి చెప్పులు దాచుకుంటుండు. అర్థమైందా? ఇట్లా ఈ విధమైన మాట చెప్తా. మళ్ళీ ఈయననే నన్ను చూడంగానే డావోస్ స్కూల్లో నన్ను చూడంగానే వాళ్ళు ప్రపంచంలో న్యూయార్క్లో, లండన్లో, సౌత్ ఆఫ్రికాలో పెట్టుబడి పెడదామనుకున్న వాళ్ళందరూ కూడా నన్ను చూసి, నా స్టైల్ చూసి, నా అందం చూసి నేను వచ్చేసి నీ హైదరాబాద్నే పెడతా అని చెప్పి ఆల్రెడీ 1,79,50,000 79,50,000 రూపాయలు ఆల్రెడీ కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇచ్చేసిండ్రు. 50,000 మంది నౌకర్లు ఇచ్చేసినాం అని ఎయిర్పోర్ట్కి వెళ్ళి ర్యాలీ తీసిండ్రు. మళ్ళీ గ్లోబల్ సమ్మిట్ పెట్టిండ్రు. అక్కడ కూడా మొత్తం ఫుల్గా వచ్చిండ్రు. 2,50,000 కోట్లు. 5 కోట్లు. 5 అంటే అఫీషియల్ అప్పుడు చెప్పింది. మళ్ళీ మొన్న నుంచి అఫీషియల్ వాళ్ళకి తీసేసారు. సరే ఏదో 5,00,000 కోట్లు. సరే 5,00,000 కోట్లు ఇచ్చేసినని చెప్తావు. మళ్ళా పేద దేశం అని నువ్వే, పేద రాష్ట్రం అని నువ్వే చెప్తావు. ఇలా భారతదేశం మొత్తం అంతటా కూడా పిఆర్సీలు ఇచ్చిండ్రు, డిఏలు ఇచ్చిండ్రు, రిటైర్డ్ అయిన పైసలు ఇస్తుండ్రు. ఇక్కడ ఇవాళ దాకా పైసలు ఇవ్వని పరిస్థితి. లాస్ట్లో ఏ స్థాయికి దిగజారిందంటే అన్న ఏ ప్రభుత్వం అయినా కానీ ఈ అడ్వర్టైజ్మెంట్లు బోర్డులు ఎవరు పట్టించుకోడు. ఇవాళ నేను డీజీపీ దగ్గర కూడా ఫ్రెష్గా ఇచ్చి వస్తున్నా. హైకోర్టు 2007లో ఎల్ఈడి పెట్టడానికి వీలు లేదు, డిజిటల్ బోర్డు పెట్టడానికి వీలు లేదు అని చెప్పి రూలింగ్ ఇచ్చింది. అవి కూడా వీళ్ళ తమ్ముళ్ళతో పెట్టుకుని ఆ పైసలు కూడా మనమే తినాలి. ఆ మంత్రి కూడా నేనే, ఎందుకు బోనిస్తావు, రూపాయికి రూపాయి ఆసరా.
అర్థమైందా అయితే అసలు పేదరిష్టమా పేద రాష్ట్రమా, నిజంగా మన దగ్గర రూపాయి పుడతలేదా, మన దగ్గర పైసలు పుడతలేవా, నేను ఇవాళ 500 కోట్లు ఎట్లా నష్టమో చూపించిన మనకు వచ్చే ఆదాయాలలో ఒకటి ఇలా డెమో ఇచ్చిన అంటే నువ్వే చెప్తావు. అంటే ఈయన అవసరాన్ని బట్టి గేమ్ ఆడతారన్న. ఇవాళ కేంద్ర స్థాయిలో ఏంటంటే రాష్ట్రము వెనుకబడి ఉంది, రాష్ట్రం ద్వారా పైసలు లేవు అనేది నువ్వు డిక్లేర్ చేయాలి, నీకు కావాలి. ఇలా ఈ రాష్ట్రాన్ని ఎట్లా తీసుకొచ్చిందనంటే ముఖ్యంగా జిహెచ్ఎంసీకి ఉన్న బలం ఏంటంటే అన్న, నువ్వు 10 లక్షల కోట్ల అప్పైనా ఇది తెరిపే దమ్ము ఒకటి జిహెచ్ఎంసీకి ఉంది, వేరే అవసరంలే. అంతే మొత్తం సిటీ అవసరం. 10 లక్షల కోట్లు జరిపే అప్పు ఉన్నది. అసొంటిది ఈ జిహెచ్ఎంసీలా 26 మున్సిపాలిటీ నువ్వే కలుపుతావు. మున్సిపాలిటీ మంత్రిని దగ్గర పెట్టిన కర్మానికి అర్థమైందా. 600 చదరపు కిలోమీటర్ల ఉన్నదాన్ని నువ్వు 2000 చదరపు కిలోమీటర్లకు నువ్వే తీసుకపోయి అక్కడి దాకా కాకుండా ఫ్యూచర్ సిటీ దాకా పోతా అంటావు. అక్కడికి కాకుండా మళ్ళీ బెంగళూరుకు అమరావతికి ఇక్కడికి ట్రైన్ అంటావు. అర్థమైందా. మళ్ళా పేద రాష్ట్రం నువ్వే అంటావు. దేనికోసం అంటావు? హోంమంత్రి నువ్వే ఉంటావు, హైదరాబాద్ మీద 144 సెక్షన్ పెట్టిపిస్తావు, దాన్ని ఏడా మాట్లాడియో. ఇవన్నీ ఎందుకు? హైదరాబాద్ యూనియన్ టెరిటరీ చేసి చంద్రబాబు నాయుడును కేసీఆర్ ఎలగొట్టిండు. 10 సంవత్సరాలు ఉండేటోని ఓటుకు నోటు దొంగ కేసులు చూపించి నువ్వు ఇక్కడికి వెళ్ళి మర్యాదగా పేట చదువుకొని పీక్తావా, లేకుంటే నేను ఏటుగా పెట్టి లోపల వేయాలనా అని 2 మాటలకు పెట్టే చదువుకొని పోయిండు. ఇవాళ నా శిష్యుడు అయిండు, మేము దొంగ గురువు దొంగ శిష్యుడు కాబట్టి ఈరోజు తెలంగాణ మీద పగబడుతుండు, తెలంగాణ మీద విషం చిమ్ముతుండు. ఈ యూనియన్ టెరిటరీ అనేది 101% ఇది మొత్తం నడిచింది వీళ్ళు. అందుకని నువ్వు చూడన్న 144 సెక్షన్ పెడతాను. మీకు ఇంతకుముందు కూడా నేను మాట్లాడిన అక్టోబర్ 2024 27వ తారీఖుకి వెళ్ళి 2024 నవంబర్ 28వ తారీఖు వరకు 1 నెల రోజుల పాటు 144 సెక్షన్ ఉంటుంది. ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు పెట్టినామని అడిగాడు హైదరాబాద్ మీద. అటు అసద్ అడిగాడు, హోంమంత్రి సిపాయి బండి సంజయ్ అడిగారు. వీళ్ళు ఎవరు మాట్లాడారు? ఎందుకు మాట్లాడారు? దీన్ని వెనుక ఎప్పంచలో కుట్ర జరుగుతుంది. హైదరాబాద్ మీదనే. మళ్ళీ 4th సిటీ కాంట్రాక్టర్ ఎవరు? సీఎం రమేష్. సీఎం రమేష్ ఎవరు? అమిత్ షా నా ఈ జేబులో ఉండని చెప్పుకొని తిరుగుతాడు. అమిత్ షా నా జేబులోనే ఉంటాడు, నేను ఎవరినన్నా జైలుకు పోవాలంటే నేనే పంపుతా, మళ్ళీ చాలా మంది నేనే బెయిల్ ఇప్పించిన, ముఖ్యమంత్రి పిల్లలు జైలుకు పోతే కూడా నేనే దగ్గరుండి బెయిల్ ఇప్పించి పట్టుకొచ్చిన అని చెప్పుకొని తిరిగే బాపత్గాడు. కాబట్టి అసొంటోళ్ళ చేతులల్లో ఈరోజు రాష్ట్రం మొత్తం ఉందంటే మనం ఏ విధంగా ఉందని అనుకోవాలనో మనకు అర్థమైపోతుంది.